హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు వ్లాగ్స్. టుడే మినీ వ్లాగ్ వచ్చేసి మండే మార్నింగ్ తీసిన వ్లాగ్ అండి. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లో అయితే నేనైతే తోటకూర వేపుడైతే చేశాను. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను, అందులోకి అయితే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను. ఈ ఫ్రైకి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి అయితే తాలింపు దినుసులు ఎనిమిరకాయ ముక్కలు అయితే వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత అందులోకి ఇంగువ, కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని మంచిగా వేపుకోవాలండి. వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన తోటకూర అయితే యాడ్ చేసుకోవాలి. తోటకూర వేసి మూత పెట్టి అయితే ఒక 10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. అలా కుక్ అవుతుంటే అందులో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి. ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి. తోటకూర వండటం ఈజీగానే ఉంటుంది, కానీ కట్ చేసి కడగటమే కష్టంగా ఉంటుందండి. ఫైనల్లీ అందులోకి అయితే కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం వేసిన తర్వాత 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. మగ్గితే యమ్మీగా ఉండే తోటకూర వేపుడు అయితే రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్.